ఉంటుంది ఏంటి కేసు తదుపరి మనందరికి తెలుస్తుంది కదా. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు ఏం చెప్తారు అంటే ఇప్పటి వరకు సోషల్ మీడియా కేసుల్లో చాలా మందిని అరెస్ట్ చేశారు, కానీ ముఖ్యంగా అసలు మొత్తానికే వెనకుండి నడిపించిన వ్యక్తి వారికి నోటీసులు ఇవ్వడం, విచారణ జరుగుతున్న నేపథ్యంలో సరే తదుపరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఏం చెప్తారు సార్? ఎప్పటి నుంచో ఎంత కోర్టు సీరియస్ అయినప్పటికీ కూడా ఆ పోస్టులు పెట్టే విషయంలో ఆగకుండా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, మాఫింగ్ ఫోటోలు పెట్టడం ఇవన్నీ చేస్తూనే వచ్చారు. ఇవాళ విచారణకు హాజరయ్యారు. నాకేం తెలీదు వారికే తెలిసి పెట్టిన వాళ్ళకేంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినా సరే ఆధారాలతో విచారణ అనేది జరుగుతుంది కాబట్టి ఎలా అయినా సరే సమాధానాలు రాబట్టే అవకాశం ఉంటుంది. పోలీసులు ఏం చెప్తారు సార్? సార్, ముందుగా వైసీపీ సోషల్ మీడియా కాలకేయుల ముఠ, ఆ కాలకేయుల ముఠాకి సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కన్వీనర్. ఆ కాలకేయుల ముఠ అన్నమాట. ఎంత నీచానికి దిగజారినారంటే వీళ్ళు, అదే సామెతం చూసినారా, పాములు పట్టే పాము కట్టి వీళ్ళు చేసే రివర్స్ అని తల్లిపైన పెట్టించినట్టు. ఇవ్వండి ఒకటి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వైసీపీలో చిన్న చిటుకు మన చీమ కూడా కదలదు. జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఆయన ప్రోద్బలంతోనే, ఆయన ఇచ్చినటువంటి డబ్బులతోనే ఈ వైసీపీ సోషల్ మీడియా టీం నడిచింది. హైదరాబాద్ లో ఒక ఆఫీస్ తీసుకున్నారు, అంతే కదా. అక్కడ దాదాపుగా 750 ఉంది, హైదరాబాద్ లో ఉంది. మాకున్న సమాచారము వందలాది మంది పాపం ఐటీ చదివిన పిల్లలు. ఇక్కడ ఒక విషయం, ఎవరైతే బీటెక్లు చదివిన వాళ్ళు, ఎవరైతే కంప్యూటర్ సైన్స్, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ చదివిన పిల్లల్ని రిక్రూట్ చేసుకోవటం, వాళ్ళకి వీళ్ళ కంటెంట్ ఇవ్వటము, కంటెంట్ రైటర్స్ ఉంటారు వీళ్ళ దగ్గర, ఈ విధంగా పెట్టు పోస్టు, ఆ విధంగా రావాలి అని చెప్పేసి వీళ్ళ కంటెంట్లు ఇవ్వటం, వాళ్ళ దగ్గర పెట్టించుకోవటం, దీన్ని మళ్ళీ వీళ్ళు సోషల్ మీడియా గ్రూప్స్ లో పంప్ చేయటము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సోషల్ మీడియా టీంలో వీళ్ళకి ఫారిన్ లో ఉంటారు కొందరు, విదేశాల్లో ఉంటారు కొందరు, పేటిఎం కుక్కలు, నీళ్ళు కుక్కలు అంటారు నేను వాళ్ళైతే. అక్కడి నుండి పోస్టులు ఎంత దారుణంగా వల్గర్ గా ఉంటుందంటే, దాంట్లో ఒకడు ఉన్నాడు పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేసి, వాడైతే కడుపు అన్నమే తింటాడా ఇంకేం తింటాడో మనకు తెలియదు కానీ పచ్చి బుద్ధులతో పెడతా ఉంటాడు వీడియోలు, పోస్టులు, ఇంక్లూడింగ్ షర్మిలమ్మ కానీ, విజయమ్మ కానీ, బోనమ్మ కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా టార్గెట్ చేసి మాట్లాడతారు. వీరు ఎంత నీచానికి దిగజారంటే చివరికి హైకోర్టు న్యాయమూర్తుల పైన కూడా మిమ్మల్ని ముక్కలుగా నరకుతామనేది, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని డిమారలైజ్ చేయటము, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇవన్నీ చేసాడు. పాపాలు పండింది. ఇంకో కొందరు అంటున్నారు, ఇతను అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసే అవకాశం ఉందా, అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశాం. రాయలసీమలో ఒక ప్రాంతాన్ని కమాండ్ చేసేటువంటి కుటుంబం, పెదిరెడ్డి కుటుంబం, ఆయన కొడుకునే సింపుల్ గా లిఫ్ట్ చేసి లోపలేసినాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశాం. సజ్జల భార్గవ రెడ్డి అసలు కౌంట్లెస్, మాకు లెక్కే లేని మనిషి. అన్ని ఎవిడెన్సెస్ ఫిక్స్ అయినాయి. బయట ఏంటంటే వీళ్ళు, ఈ వైసీపీ నాయకుల యొక్క ఇదేంటంటే, స్టేషన్కి పోతే ఇట్లా చేతులు కట్టేస్తారు, పిల్లి మొగ్గులు వేస్తారు. స్టేషన్ నుంచి బయట వచ్చేటప్పుడు ఇట్లా పెద్ద కాలర్ ఎగరేసుకుని పెద్ద ఏదో కార్గిల్ యుద్ధ వీరుడు వచ్చినట్టు వస్తారు వీళ్ళు. స్టేషన్ లో ఇంట్రాగేషన్ ముందు సిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందరేమో చేతులు కట్టుకొనేసి వణుకుతా ఉంటారు. బయట వచ్చిన తర్వాత ఇట్లా ఆయన అంబటి రాంబాబు చెప్తాడు చూడండి, తగ్గేదే లేదనేసి. ఏం తగ్గేది లేదు, నువ్వు లోపలేమో గుంజులు పెట్టి అయ్యా కొట్టినారంట ఎవరో పాపం చెప్తా అన్నాడు, నన్ను కాళ్ళు పక్కకు లాగా కొట్టినారు, మరి కొట్టరా నిన్ను ముద్దు పెట్టుకుంటారా? ఒక ముఖ్యమంత్రి కొట్టారని చెప్పలేదులేండి, చెప్తున్నాడు కదా నన్ను కొట్టారండి. బయట ప్రయత్నం జరిగిందని అన్నారులేండి. సరే, ప్రయత్నం జరిగింది, నన్ను కొట్టారు, కాళ్ళు పక్కకు లాగా కొట్టారు, ఆడు కొట్టారు, ఈడు కొట్టారు కదా, మరి బయటకు వచ్చి తగ్గేదే లేదన్నట్టు దేనికి? ఇప్పుడు సాధారణంగా సార్ పోలీసులు ట్రీట్మెంట్ అనేది పక్కా, దొంగని పోలీసులు కొట్టకుండా ఉయ్యాలు గట్టి ఊపుతారా? వీళ్ళంతా దొంగలు కదా సార్. ఏదైనా ఇటువంటి అన్ని చట్ట ప్రకారమే ముందుకెళ్ళాలి, చెప్పండి. చట్ట ప్రకారం ఇప్పుడు సార్ పోలీస్ మాన్యువల్లో కూడా లా అండ్ ఆర్డర్ చేయి దాటిపోతున్నప్పుడు పోలీసులు
మైల్డ్ లాఠీ చార్జ్ చేసేటువంటి అధికారం వాళ్ళకు ఉంది. మన కృష్ణకాంత్ సార్ చెప్పాలా, లా అండ్ ఆర్డర్ చేయదాటిపోతా ఉంది, ఇంకేం చేయాలా పోలీసులు? ఇలా మైల్డ్ లాఠీ చార్జ్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి ఆ సిచువేషన్ అవసరమైతే యూజ్ అవసరం చేస్తారు మరి. ఇప్పుడు రౌడీ షీటర్లు తిని తెగబలిసి రోడ్ల మీద తిరుగుతా ఉంటే పోలీసులు బహిరంగంగా నడిపించడం, కొట్టడం చేస్తున్నారు కదా. ఇట్స్ అన్ఎవిటబుల్. ఇప్పుడు పోలీసుల చేతికి ఆయుధాలు ఎందుకు ఇచ్చారు సార్? తుపాకులు ఎందుకు ఇచ్చారు చెప్పండి? ప్రజల్ని కాపాడడానికే కదా, ప్రజల కోసమే కదా. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు వెపన్స్ తీసుకొని ప్రజలపైన దాడి చేస్తున్న సందర్భంలో, ప్రజల యొక్క జీవనానికి అడ్డుగలుగుతున్న సందర్భంలో దే హ్యావ్ టు యూజ్ దర్ వెపన్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ది పీపుల్. అందులో భాగంగానే అంబటి రాంబాబుకు 2 చెంపదెబ్బలు కూడా పడి ఉండొచ్చు, మనం చెప్పలేం. క్రమశిక్షణలో పెట్టాలి కదా మరి. ఆల్రెడీ చెప్పాం కదా, అందరిని క్రమశిక్షణలో పెడతాను, ఈయన బయట వచ్చి నేను తగ్గేది లేదు. నువ్వేం చేస్తావు చెప్పు? దాన్ని సోషల్ మీడియాలో వీళ్ళు ట్రోల్ చేసేది, అంబటి రాంబాబు సింహం పులి అనేసి. ఏంది నువ్వు సింహం పులి? ఇప్పుడు ఈయన కూడా ఉన్నాడు, సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఇద్దరు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా రాదు, రాసి పెట్టుకోండి. వాళ్ళిద్దరూ పక్కన ఉంటారు.